మనకి ఏదైనా దీవెన కావాలనుకున్నప్పుడు నీ తండ్రిని నువ్వు ధైర్యంగా నాకు దీవెన కావాలి యేసయ్యా అని నువ్వు అడగాలి. ఎందుకు అంటే దీవెన అనుగ్రహించే దేవుడు గొప్పవాడు గనుక, నీకు సమస్త దీవెనలు నీకు అనుగ్రహించాలని ఆయన ప్రణాళికలో ఉంది గనుక దీవెన అడగటంలో తప్పు లేదు. దీవెన ఆశీర్వాదము ఖచ్చితంగా నువ్వు కోరుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే 1:14-15 మనం చూసుకుంటే, అక్స తన తండ్రిని దీవెన కావాలని అడిగినప్పుడు మరి తన భర్తకి కూడా అడగమని చెప్పినప్పుడు తన భర్త అయితే ఒత్తియేలు అడగలేదు. కానీ మరి తనే తిరిగి మరలా తన మనస్సును ఎరిగిన కాలేబు కూతురు మనసు తెలుసుకొని, ఏం కావాలమ్మా నీకు అని అడిగినప్పుడు, నాకు దీవెన కావాల తండ్రి అని అడిగింది. మరి అడగగానే తన తండ్రి తనకు దీవెన అనుగ్రహించాడు. మరి అంతకంటే శ్రేష్టమైన పరలోకపు తండ్రి నీవు దీవెన అడిగినప్పుడు అతను ఇవ్వకుండా ఉంటాడా? మన దేవుడు గొప్పవాడు గనుక ఖచ్చితంగా నీ కుటుంబంలో దీవెన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నీకు కలుగజేసేది.